ఓకేనా? అది దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. సో, జస్ట్ ఇంట్రో మాత్రం ఇయగలుగుతాను నేను ఈ వీడియోలో. సో, టీఎల్ డ్రా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. సో, ఫస్ట్ మనం ఫిజికల్ నెట్వర్క్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో, ఇది నా ఫిజికల్ నెట్వర్క్. సో, ఇది నా ఫస్ట్ సర్వర్. ఇది సర్వర్ ఏ, సర్వర్ బి, సర్వర్ సి అనుకుందాం. సర్వర్ ఏ, బి, సి. సో, ఇప్పుడు ఈ మూడిటిని నేను కమ్యూనికేట్ చేయాలి. అంటే ఏ వచ్చేసి బితో అండ్ సితో మాట్లాడాలి. బి వచ్చేసి ఏతో సితో మాట్లాడాలి. సి వచ్చేసి బి అండ్ ఏతో మాట్లాడాలి. సో, ఇలా మాట్లాడాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను, నా ఎన్విరాన్మెంట్‌లో నేనొక స్విచ్‌నయితే ప్లేస్ చేస్తాను. నేను స్విచ్‌ని ప్లేస్ చేస్తాను. సో, స్విచ్ అంటే నథింగ్ బట్ మనం డాకర్ నెట్వర్క్‌ని కూడా మాట్లాడుకున్నాం. సో, స్విచ్‌లో పోర్ట్స్ అయితే ఉంటాయి కదా! 24 పోర్ట్స్ అయితే ఉంటాయి. అవునా? సో, ఈ పోర్ట్స్ నేనేం చేస్తాను, మనకి సర్వర్‌లో కూడా మనకి పోర్ట్స్ అయితే ఉంటాయి. ల్యాన్ పోర్ట్స్. సో, ఇవి నా ల్యాన్ పోర్ట్స్. దాని తర్వాత నేనేం చేస్తాను, నా ల్యాన్ కేబుల్ సర్వర్ ఏ నుంచి నేను స్విచ్‌కి కనెక్ట్ చేస్తాను. అలానే సర్వర్ బి నుంచి నేను స్విచ్‌కి కనెక్ట్ చేస్తాను ఇంకో పోర్ట్‌కి. సర్వర్ సి నుంచి ఇంకొక పోర్ట్ ఆఫ్ స్విచ్‌కి కనెక్ట్ అయితే చేసేసి, నేనిక్కడ ఏం చేస్తాను, ఒకే రేంజ్‌లో నెట్వర్క్ తీసుకుంటాను. 10.1.1.2, 10.1.1.3, దాని తర్వాత 10.1.1.4. సో, ఇలా నేను ఐపీనైతే అసైన్ అయితే చేస్తాను. ఐపీని అసైన్ చేశాక ఆటోమేటిక్‌గా ఈ కనెక్షన్ ఏదైతే ఫిజికల్ కనెక్షన్ ఉందో, ఆ ఫిజికల్ కనెక్షన్ త్రూ నా ప్యాకెట్స్ అనేవి ఫ్లో అయ్యి నాకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది బిట్వీన్ ఆల్ 3. కానీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు కానీ చూడండి. ఇది నా ఫిజికల్ సర్వర్. ఇది నా ఫిజికల్ సర్వర్. ఇది నా ఫిజికల్ సర్వర్. ఈ ఫిజికల్ సర్వర్ లోపల నాకు నా కంటైనర్ ఆర్ పాడ్ అనేది క్రియేట్ అయింది. అవునా? సో, ఇప్పుడు నేను ల్యాన్ కేబుల్ నేను డైరెక్ట్‌గా పాడ్‌కి అసైన్ చేయలేను గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా స్విచ్ ఉంటే, సో, ఇది నా ఫిజికల్ స్విచ్ ఇది. సో, ఫిజికల్ స్విచ్ ఉంటే ఈ పాడ్‌కి ఒక ఈథర్‌నెట్ కార్డ్ ఉంటది కదా! ఈథర్‌నెట్ ఇంటర్‌ఫేస్. సో, ఆ ఇంటర్‌ఫేస్ నుంచి నేను డైరెక్ట్‌గా ల్యాన్ కేబుల్ అనేది నేను నా ఫిజికల్ స్విచ్‌కి కనెక్ట్ చేయగలుగుతానా? లాజిక్‌గా ఆలోచించండి. చేయలేను గదా! ఫిజికల్ అంటే నేను టచ్ చేయగలుగుతాను. ఫిజికల్ అంటే నేను టచ్ చేయగలుగుతాను. నా కంటైనర్స్ నేను టచ్ చేయలేను గదా! నా కంటైనర్ అంటే ఏంటి బై ది ఎండ్ ఆఫ్ ది డే? నా కంటైనర్ అన్నా, పాడ్ అన్నా బై ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి? నా నా సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్‌ని నేను టచ్ చేయలేను.